ఒక నిశ్శబ్ద గ్రామం ఉంది. దాని అవతల దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఆ అడవిలోనే ఒక ఉల్లాసభరితమైన కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా కష్టపడి పనిచేసేది మరియు సరళంగా ఉండేది. ప్రతి ఉదయం అది ఉదయాన్నే నిద్రలేచి తాజా గడ్డిని కనుగొని తన చిన్న బొరియలో నిల్వ చేసేది. కష్టపడి పనిచేయడం జీవితాన్ని సంతోషపరుస్తుందని అతను నమ్మాడు. ఒక జిత్తులమారి నక్క కూడా అదే అడవిలో నివసించింది. నక్క సోమరితనం కలిగి ఉంది మరియు ఇతరుల హక్కులను ఆక్రమించుకోవడం ద్వారా జీవించాలనుకుంది. అతను తరచుగా కుందేలు వైపు చూస్తూ తనలో తాను ఇలా అనుకునేవాడు, ఈ పేదవాడు చాలా కష్టపడి పనిచేస్తాడు. నేను అతని కష్టాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? అదే గ్రామ శివార్లలో ఒక గుడిసెలో ఒక వృద్ధుడి నివసించాడు. అతని జుట్టు తెల్లగా మారింది, కాని అతను అనుభవం మరియు జ్ఞానంతో గొప్పవాడు. అతను తన జీవితంలో అనేక ఒడిదుడుకులను చూశాడు. గ్రామస్థులు అతణ్ణి గౌరవంగా బాబా అని పిలిచేవారు మరియు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా అతని సలహా తీసుకునేవారు. ఒకరోజు కుందేలు తాను కోసిన గడ్డిని తిరిగి తీసుకువస్తుండగా ఒక నక్క అకస్మాత్తుగా దానిమీదకు దూసుకువచ్చి, కుందేలు, ఈ రోజునుండి నీ గడ్డి అంతా నాదే అవుతుంది అని అన్నది. నువ్వు కష్టపడి పనిచెయ్యూ, నేను తింటాను. ఇది నా నియమం. పేద కుందేలు భయపడింది, కాని నిశ్శబ్దంగా ఏమీ అనలేదు. ఒంటరిగా నక్కతో పోరాడటం తన శక్తిలో లేదని దానికి తెలుసు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. క్రమంగా కుందేలు బలహీనంగా, విచారంగా మారడం ప్రారంభించింది. ఇదంతా చూసిన ముసలిబాబా కుందేలును తన దగ్గరకు పిలిచి, కొడుకా, నువ్వెందుకు ఇంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. కుందేలు అతనికి మొత్తం కథ చెప్పింది. బాబా నవ్వి, కుతంత్రానికి కూడా తెలివితేటలతో సమాధానం చెప్పవచ్చు అని అన్నాడు. నక్క బలంగా లేదు, అది కేవలం దురాశ మాత్రమే. మనం కలిసి ఒక ప్రణాళిక వేస్తే అది నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. మరుసటి రోజు కుందేలు ఉద్దేశపూర్వకంగా నక్కను పిలిచింది. బ్రదర్ నక్కా, ఈరోజు నాకు చాలా బాగా సమయం గడిచింది.